ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. భగవంతుడిపై నీ మనసును నిలిపే ప్రతి శ్వాస ధ్యానమే. ఆయన స్మరణతో గడిపే ప్రతి క్షణం అత్యంత సాధనమే. భక్తితో నిండిన హృదయం దైవానికి చేరువ చేసే మార్గమే. నిశ్చలమైన విశ్వాసం నీ ఆత్మను ప్రకాశింపజేసే దీపమే. మనసు ఎక్కడైతే భగవంతుని తలుచుకుంటుందో అక్కడే పవిత్రత ఉంటుంది. జీవితం ఎక్కడైతే స్మరణతో నిండుతుందో అక్కడే శాంతి ఉంటుంది. భక్తి అనేది కేవలం పూజలోనే కాదు, ఆలోచన, ప్రవర్తన, నడవడికలో వ్యక్తమవుతుంది. దైవాన్ని చేరుకోవడానికి పెద్ద మార్గాలు అవసరం లేదు, చిన్న చిన్న స్మరణలే సరిపోతాయి. నీ ప్రతి పనిలో భగవంతుని జ్ఞాపకం ఉంటే ఆ పని యజ్ఞంగా మారుతుంది. నీ ప్రతి మాటలో విశ్వాసం ఉంటే అది మంత్రంగా మారుతుంది. నీ ప్రతి శ్వాసలో స్మరణ ఉంటే అది ధ్యానముగా మారుతుంది. నీ ప్రతి అడుగులో భక్తి ఉంటే అది మోక్ష మార్గంగా మారుతుంది. భగవంతుడు పై కేంద్రీకృతమైన మనసే నిజమైన నిమ్మతలకు అందిస్తుంది. అలాంటి మనసుతో జీవించే జీవితం ఆనందానికి, శాంతికి నిలయంగా మారుతుంది. సహన ఫలం. ఒక అడవిలో 2 చిలకలున్నాయి. ఒక వేటగాడు ఆ రెండిటినీ పట్టి రాజుగారి కానుకగా సమర్పించాడు. రాజుగారు వాటిని అందానికి, మాటలకి ముగ్ధుడై బంగారు పంజరాలు చేయించి పెంచుకోసాగాడు. వాటికి రుచికరమైన ఆహారం అందిస్తూ వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు. కొన్నాళ్ళు గడిచాయి. ఒకరోజు అదే వేటగాడు ఒక అందమైన కోతిని పట్టి తెచ్చి రాజుకు సమర్పించాడు. దాని చేష్టలకు ముచ్చటపడ్డ రాజు దాన్ని ఎంతో శ్రద్ధతో పెంచుతున్నాడు. కొత్తగా వచ్చిన కోతి మీద శ్రద్ధ పెట్టడంతో చిలకల మీద అశ్రద్ధ ఏర్పడింది. వాటికి సరైన ఆలనా పాలన లేక చిక్కిపోయాయి. ఈ పరిస్థితి చూసిన చిన్న చిలుక పెద్ద చిలుకతో, చూసావా అన్నా, రాజుగారికి కోతి మీద ఇష్టం పెరిగింది. మనకు అన్న పానీయాలు అందడం లేదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంది. అప్పుడు అన్న చిలుక, తమ్ముడు, తొందర వద్దు. రాజుకి మన మీద ప్రేమ లేక కాదు, కొత్తగా వచ్చింది కాబట్టి కోతి మీద అతని ప్రేమ మళ్ళింది. అది కోతి, దాని చేష్టలు దానికి ఇక్కడి నుంచి తరిమేస్తాయి. సహనం వహించు అన్నాడు. ఆ రాజుగారికి 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఒకసారి వారు ఆ కోతి దగ్గరికి వచ్చి ఆటలు పట్టించారు. కోతి కోపం వచ్చి పళ్ళు బయటకు తీసి చెవులు గిక్కిరించి గట్టిగా అరిచి వాళ్ళ మీదకు దూకింది. దానితో వాళ్ళు భయంతో కేకలు పెట్టారు. రాజుగారికి ఈ విషయం తెలిసి ఆ కోతిని బయటికి తరిమెయ్యండి అని ఆజ్ఞాపించాడు. కోతి పోయాక రాజుగారి ఆలనా పాలన చిలుకల మీద మళ్ళింది. చిలక అందం, మధుర భాషణం వల్ల వీటికి తిరిగి మర్యాదలు దక్కాయి. వాటి సహన గుణమే వాటికి మేలు చేసింది. విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.